ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటు రాజకీయాలు చేయడమేంటని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో ఉయ్యాలవాడ విగ్రహ ఏర్పాటుపై నెలకొన్న వివాదం ముగిసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులు ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ పూలమాలను తీసుకొచ్చి విగ్రహానికి వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారులపై విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్ స్పష్టంగా ఉందని, హైకోర్టు నుంచి తాను ఆర్డర్ తెచ్చినా ఓ విగ్రహాన్ని ఆవిష్కరించారని విమర్శించారు. ఇప్పుడు ఉయ్యాలవాడ విగ్రహం విషయంలో ఎందుకు అభ్యంతరం చెప్పారని ఆయన ప్రశ్నించారు. తన తండ్రికి కూడా విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ నేనంటే గిట్టని వారు ఆ విగ్రహానికి చెప్పులతో దండ వేసే అవకాశం ఉందని అన్నారు. నువ్వు నాటకాలు ఆడుకుంటే నువ్వు ఏదో జ్ఞానం పెట్టుకొని తప్పు చేసుకుంటా మీరు ఇట్లా పెడతారు, వాడిని అడగరు అడగరు క్వశ్చన్ చేయదు అడగరు. నిజంగా జాగ్రత్త తెలియదు. నేను ఇంటికి వచ్చాను పొర్లు దండాలు పెట్టి చేసి అయిపోయింది సార్ కదా. వచ్చింది పేరు ఊరు లేని వాళ్ళ పేర్లన్నీ విగ్రహాలు పెడతాను ఏమంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను తెచ్చా. ఏమే మా ఊర్లో దండి విగ్రహాలు పెట్టారు, అసలు పేరు ఊరు లేని పేర్లన్నీ పెట్టినారు. ఆ రోజు నేను వద్దన్నా, పర్మిషన్ లేదు ఏమి లేదని చెప్పి ఇదే నాగలక్ష్మ ఐఏఎస్ అయినా కానీ హైకోర్టు పోయి తెస్తే కూడా ఓపెన్ చేయించినారు. ప్రతిదానికి రాజకీయమేనా? చూడండి, నిన్ను అన్నాడు నాకు నంది అవార్డు ఇవ్వాలంట, వాడు ఇస్తే తీసుకుంటానప్ప నేను. ఏంటికి అంత రాజకీయం చేస్తారు? పెట్టండి, పెట్టింది. అది ఇంటర్ బొమ్మ బాగా పెట్టారు, గ్రీనరీ చేసినారు. ఆ నాగిరెడ్డి గారు అది మరి దానికి ఏమీ లేదే, ఊరికి పెట్టిపోతున్నారు. ఈ సెంటర్లన్నీ బాగా గ్రీనరీ చేయండి. ఇదే సంజీవ్ రెడ్డి గారి విగ్రహం శ్రీకటం సర్కిల్లో పెడితే ఒక మహానుభావుడు సంజీవ్ రెడ్డి కొడుకు రాస్తాడు లెటర్ ఏమని, ఆ విగ్రహం సెంటర్లో మధ్యలో ట్రాఫిక్ అంతరాయమో నేను దీన్ని మారుస్తాను అని రాస్తే సంజీవ్ రెడ్డి కుమారుడు ఏమన్నాడు, యో విగ్రహమే పెట్టద్దు పోయే తీసి పారైపోయి. ఏ విగ్రహాలు? మా నాయనకి విగ్రహం లేదప్ప. మా ఊర్లో పెట్టాలంటే నేను ఉండి చెప్పిన మా కుదుస్వామి నాకు సరిపోయినాడు ఏం చేస్తాడు, రాత్రి పుట్టరా చెప్పులతో వేస్తాడు మా నాయనకి. ధైర్యంగా పొద్దున వెళ్ళాడు కాబట్టి ఎవడరా ఏదో ఆయన పెద్ద ఆయన మహానుభావుడు పెట్టినారు, దానికి ఆటంకమా అంత రాజకీయం ఏంటంటే. అసలు నీకు అడిగితే బ్రిటిష్ వాళ్ళు లేవా? వన్ రోజు ఉంది, ఫస్ట్ కలెక్టర్ అనంతపూర్ ఉంది. ఎందుకు పెట్టినారంటే గుర్తింపుకి. ఇంకోటి చెప్తా, పందెం కడతా, మా ఎమ్మెల్యేలకు బొమ్మలన్నీ పెడతా, సరిగ్గా చెప్తే నేను ఒప్పుకుంటా. ఎవరికి ఏం తెలియదు, ఏదో చేయాలా ప్రతిదానికి ఇదేనా? ఎన్ని విగ్రహాలు అన్ని విగ్రహాలు పెట్టుకోబోటు ఎవడో తిట్టాడు. పేరు లేనుండే విగ్రహాలు మా ఊర్లో పెట్టారు, ఒక పెద్ద ఫ్రాక్షనిస్ట్ అట్లా విగ్రహాలు కూడా పెట్టారు. మా నాయన విగ్రహం తేడా లేదప్ప. నేను ఎప్పుడు బాధపడతా, మంచోడు మా నాయన. ఎవడో నాకు సరిపోయాడు చెప్పులతో తెస్తాడు, లేకపోతే కూలిని వంకాయలు గింకాయలు తరిగేస్తాడు. నేను అట్లా చూడదలుచుకోలే. అయితే ఒకటి ఈరోజు ఎవరో ఓపెన్ చేశారు, సంతోషం. అది ఎవరున్నా కానీ విగ్రహాలు పెడితే దానికి ఆటంకం చేయొద్దండి దయచేసి. నా దగ్గర అన్ని ఆర్డర్లు కూడా ఉన్నాయి. ఏ విగ్రహం పెట్టేదానికి లేదు. నేషనల్ హైవేలో ఏ విగ్రహం పెట్టే అది నేషనల్ హైవే ఇప్పుడు అనుకుంటా, పెట్టేదానికి లేదు. మున్సిపాలిటీలు పెట్టి పర్మిషన్ తీసుకొని, ఇది క్యాబినెట్లో కూడా పెట్టి పర్మిషన్ ఇవ్వాలా. ఇక్కడ ఏముంది ఏం లేదు, వాళ్ళకి కావాలంటే పెట్టిస్తారు, వద్దనుకుంటే పెట్టిరు. ఇది రాజ్యం.